అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ నేను ఈ వీడియోలో ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, థంబ్నెయిల్లో ఆల్రెడీ చూసే ఉంటారు. నేను నా 2024 ఎలా స్పెండ్ చేశానో, మెయిన్గా 2024లో నా హైస్ అండ్ లోస్ ఏంటి, లైక్ ప్రతి వాళ్ళకే ఉంటాయి కదా, ఈ ఇయర్లో నాకు ఇవి మంచి జరిగాయి, ఇవి అంత బాగా జరగలేదు, వీటి వల్ల నేను చాలా సఫర్ అయ్యాను, ఇలాంటివి జస్ట్ కొన్ని మూమెంట్స్ అనమాట. నాకు 2024లో జరిగిన మేజర్ అప్డేట్స్ ఏంటంటే, ఫస్ట్ అయితే నేను నా జాబ్ వదిలేసాను అనమాట. దట్ ఈస్ నెంబర్ 1. యాక్చువల్గా నేను అమెజాన్లో వర్క్ చేసేదాన్ని. ఐ యూస్ టు వర్క్ యాజ్ అ మషిన్ లెర్నింగ్ డేటా అసోసియేట్ అనమాట. నేను అమెజాన్లో దగ్గర ఒక 5 years కన్నా ఎక్కువ వర్క్ చేశాను. యాక్చువల్గా నేను అమెజాన్లో 2019లో జాయిన్ అయ్యాను అనమాట. నేను ఒక వాకిన్ ద్వారా జాయిన్ అయ్యాను జాబ్లో అయితే. సో ఆ జాబ్ బాగానే నడిచేది, నేను బాగానే చేసేదాన్ని. బట్ నేను మ్యారేజ్ చేసుకున్నా ఒక 3 years బ్యాక్. సో మ్యారేజ్ అయిన తర్వాత మేము హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడం, ఇక్కడ నుంచి అక్కడికి జర్నీ ఎక్కువ అవ్వడం, ఇదంతా నాకు చాలా కష్టంగా అనిపించేది అనమాట. లైక్ జాబ్కి వెళ్ళి రావడం, మళ్ళీ ఇంట్లో కుకింగ్ అది మేనేజ్ చేసుకోవడం, షిఫ్ట్స్ మేనేజ్ చేసుకోవడం, వీటి వల్ల ఏంటంటే కొంచెం హెల్త్ కూడా అప్పుడప్పుడు అప్సెట్ అయ్యేది. సో నేనేమనుకున్నానంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రై చేద్దాం అనుకున్నా. బట్ నా ప్రాసెస్లో నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వలేదు. నేను ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేశాను, బట్ దే వాజ్ నో యూస్. సో ఫైనల్గా నేను ఏం డిసైడ్ అయ్యానంటే, ఇంకా జాబ్ వదిలేసాక ఎలాగో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి, లైక్ 5.5 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఆ ఎక్స్పీరియన్స్తో ఇంకేదైనా జాబ్ ట్రై చేసుకోవచ్చు అన్నట్టు నేను మైండ్లో ఆలోచించుకున్నాను అనమాట. సో దగ్గర ఆగస్ట్లో అలా నేనైతే పేపర్స్ పెట్టేశాను. సో అమెజాన్లో ఏంటంటే 1 month నాకు సర్వింగ్ పీరియడ్ ఉందన్నమాట, నోటీస్ పీరియడ్. సో నేను ఆగస్ట్ 9th అనుకుంటా అలా లాస్ట్ డే అమెజాన్లో నాది ఫస్ట్ జాబ్ అనమాట అమెజాన్. సో చాలా మెమరీస్ ఉన్నాయి, బట్ తప్పదు కదా, లైఫ్ ఎప్పుడు మనం అనుకున్నట్టు ఉండదు. సో జాబ్ వదిలే ముందు నేను చాలా ఆలోచించాను. మళ్ళీ జాబ్ రావాలంటే టైం పడుతుంది, జాబ్ సర్చ్ చేసుకోవాలి, అందులో నాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట. లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలి, షిఫ్ట్స్ ఉండకూడదు, ఎందుకంటే నైట్ షిఫ్ట్స్ అప్పుడప్పుడు చేయడం వల్ల హెల్త్ చాలా స్పాయిల్ అవుతుంది. అంటే మనకి అప్పుడు తెలియదు అనమాట, లాంగ్ రన్లో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి దానివల్ల. నైట్ షిఫ్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఒక తెలియని డిసడ్వాంటేజ్ ఉంటుంది, అది మనకి అప్పుడు తెలియకపోవచ్చు, బట్ లాంగ్ రన్లో చాలా 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 హెల్త్ ఎఫెక్ట్ అవుద్ది. సో నేను ఇవన్నీ ఆలోచించి ఇంకా మరి ఏదైతే అది అవుతుందని చెప్పి ఫైనల్ డెసిషన్ అయితే తీసేసుకున్నా. సో ఆగస్ట్లో నేనైతే జాబ్ వదిలేసాను. సో ఇదనమాట నా జాబ్ స్టోరీ. నెక్స్ట్ ఇదైతే నా ఫస్ట్ది. సెకండ్ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, నాకు 2024లో సమ్ సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ నాకు ఇంకెప్పుడు రాలేదు. ఫస్ట్ ఏంటంటే, నాకు మంత్ గుర్తులేదు, బట్ లైక్ మార్చ్ అలా, ఆ మంత్లో నాకు వైరల్ ఫీవర్ వచ్చిందనమాట. దట్ ఈస్ ద మోస్ట్ వర్స్ట్ ఫీవర్ ఐ గాట్. ఎందుకంటే అది దగ్గర నాకు 1 month ఉందన్నమాట. ఆ ఫీవర్ నాకు ఎందువల్ల వచ్చిందంటే, డాక్టర్ ఏం చెప్పారంటే అవుట్ సైడ్ ఫుడ్ వల్ల అని చెప్పారు. బట్ అది అవుట్ సైడ్ ఫుడ్ అప్పుడప్పుడు తింటుంటాం కదా, బట్ నాకు ఏమో మరి ఫస్ట్ టైం అలాంటి ఫీవర్ రావడం. అండ్ ఆ ఫీవర్ అయితే నాకు చెప్తున్నాను, మీరు నమ్మరు, 1 month ఉందన్నమాట. ఎందుకంటే ఆ 1 monthలో నాకు ఫుల్ లెగ్స్ అండ్ పెయిన్స్ రావడం, బాడీ చాలా వీక్ అయిపోవడం, ఇంకొకటి ఏంటంటే వర్స్ట్ పార్ట్, బాడీ అంతా ర్యాషెస్ వచ్చేసాయి అనమాట. నాకు ఫస్ట్ టైం ఫీవర్ వచ్చినప్పుడు అలా ర్యాషెస్ రావడం, నాకైతే లిటరల్గా పిచ్చెక్కిపోయేది ఆ 1 month. ఆ 1 month తర్వాత మెల్లిగా మెడికేషన్ మీద నాకు ఆ వైరల్ ఫీవర్ అయితే తగ్గింది. అండ్ అది తగ్గింది అని అనుకోగానే ఇంకొకటి స్టార్ట్ అయిందనమాట. యాక్చువల్గా నాకు ఫీవర్ వచ్చినప్పుడు ఫుల్గా లెగ్స్ అండ్ హ్యాండ్స్ పెయిన్ వచ్చేవి. నేనేమో ఫీవర్ వల్ల కదా, ఏం కాదులే అనుకునేదాన్ని. బట్ ఫీవర్ పోయాక కూడా అవి తగ్గలేదనమాట. అప్పుడు నేను మళ్ళీ ఇంకొక డాక్టర్ని విజిట్ అయ్యా. తను ఏం చెప్పిందంటే, బ్లడ్ టెస్ట్ చేసిందనమాట. దాంట్లో వైటమిన్ డి డెఫిషియన్సీ అని తెలిసింది. వైటమిన్ డి నాకు లిటరల్గా చాలా 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 తక్కువ ఉందన్నమాట. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, అండ్ సన్ ఎక్స్పోజర్లో ఎక్కువ ఉండండి, అండ్ వైటమిన్ డి దొరికే కొంచెం ఫుడ్ ఐటమ్స్ కూడా బాగా తీసుకోండి. నేనైతే లిటరల్గా ఆ వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల చాలా సఫర్ అయ్యాను. సో అది నాకు తగ్గడానికి దగ్గర 3 months పట్టిందనమాట. సప్లిమెంట్స్ తీసుకున్నాను, చాలా స్ట్రగుల్ అయ్యేదాన్ని. అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందంటే, హ్యాండ్స్ అండ్ లెగ్స్ అసలు స్ట్రెంగ్త్ ఉండదన్నమాట. లైక్ ఇలా కూడా అనలేము మనం, అంత వీక్ అయిపోతాయి మజిల్స్. బట్ దాన్ని అయితే ఎలాగోలా నేను ఓవర్కమ్ చేసేసాను. సో అది నా వైటమిన్ డి డెఫిషియన్సీ స్టోరీ. సో ఈ 2 నాకు బ్యాడ్ థింగ్స్ అనమాట. ఒకటి అమెజాన్ జాబ్ వదిలేయడం, ఇంకొకటి హెల్త్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ కమింగ్ టు ద గుడ్ పార్ట్, మేము ఇల్లు తీసుకున్నాము. ఒక కొత్త హోమ్ కొనుక్కున్నాం అనమాట 2024లో ఆగస్ట్లో అలా. నేను జాబ్ వదిలేసాక మా గృహప్రవేశం అది పెట్టుకున్నాం.
యాక్చువల్గా మేము ఒక చిన్న గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనుక్కున్నాం. సెక్యూరిటీ ఉంటుందని చెప్పి ఈ ఆప్షన్ని ఆప్ట్ చేసుకున్నాం అనమాట. ముందు రెంటెడ్ హౌసెస్లో ఉండేటప్పుడు అంత సెక్యూరిటీ కూడా పెద్దగా ఉండేది కాదు. ఇక్కడైతే కొంచెం సెక్యూర్డ్గా ఉంటుంది ఏరియా అని చెప్పి ఈ ఏరియా ప్రిఫర్ చేసాం. మేము కాప్రా ఏరియాలో తీసుకున్నాం. అండ్ కొత్త హౌస్ అంటే ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ కదా. నేనైతే హౌస్ మొత్తం డెకరేట్ చేసేసాను. ఇంకా కొంచెం ఉంది బ్యాలెన్స్, బట్ బడ్జెట్ చూసుకొని చేస్తా. అది కూడా ఒక 1 to 2 months అయితే చాలా పట్టింది మొత్తం ఈ డెకరేషన్ చేయడానికి, ఇదంతా చేసుకోవడానికి. సో ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు 2024లో న్యూ హౌస్ తీసుకోవడం. న్యూ హౌస్ అంటే ఒక పెద్ద డ్రీమ్ అని చెప్పొచ్చు. నేనైతే మా మమ్మీ వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో దిస్ ఈజ్ వన్ గుడ్ థింగ్. అండ్ నెక్స్ట్ గుడ్ థింగ్ ఏంటంటే, నేను ఒక 2 to 3 months బ్యాక్ యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట. నేను స్టార్టింగ్లో ఏమనుకున్నానంటే, ర్యాండమ్గా వీడియోస్ పెట్టేయచ్చు, ఏం కాదు, అంత కష్టం కాదు, జస్ట్ కన్సిస్టెంట్గా ఉంటే సరిపోద్ది అని అనుకున్నా. లిటరల్గా అది కాదు. మనం పోస్ట్ చేసే కంటెంట్కి ఏంటంటే క్వాలిటీ ఉండాలి ఫస్ట్, నెక్స్ట్ కన్సిస్టెన్సీ. సో నేనేంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ మీద ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట. బట్ ఇప్పుడు అలా చేయను. ఐ బీ మోర్ కన్సిస్టెంట్ విత్ మోర్ క్వాలిటేటివ్ కంటెంట్ ఏదో ర్యాండమ్ది పోస్ట్ చేసేస్తే అస్సలు సబ్స్క్రైబర్స్ రారు. ఒక వీడియోకి మనకి మినిమం సబ్స్క్రైబర్స్ రావాలన్నా ఆ వీడియో థౌజండ్స్లో వెళ్ళాలి. కొంచెం అయినా వైరల్ అయితేనే అట్లీస్ట్ 1 to 2 సబ్స్క్రైబర్స్ అయినా వస్తారు. అది ఒక 100s ఆగిపోయినా, డెడ్ అయిపోయినా వేస్ట్ అనమాట. లైక్ ఆ వీడియో వెనక మనం పెట్టిన ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో నేను ఒక న్యూ యూట్యూబర్గా తెలుసుకున్నది ఏంటంటే, కంటెంట్కి క్వాలిటీ ఉండాలి అండ్ మనం కన్సిస్టెంట్గా ఉండాలి. కన్సిస్టెన్సీ అంటే డైలీ పెట్టడం అనే కాదు, 2 daysకి ఒకసారి అయినా, 3 daysకి ఒకసారి అయినా, ఎప్పుడైనా కన్సిస్టెంట్గా ఒక అప్లోడ్ టైమింగ్ పెట్టుకొని అలా పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే మోస్ట్లీ ఇప్పుడు నా పీక్ ఆడియన్స్ బట్టి డైలీ 6 PMకి అలా పోస్ట్ చేస్తున్నాను ఈవినింగ్. ఒక్కొక్కసారి మనకి షార్ట్స్తో కూడా చాలా ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే డెడ్ అయిపోతాయి అనమాట, ఫీడ్లో కూడా వెళ్ళవు. అలా అయితే చాలా ప్రాబ్లం అయిపోతుంది. బట్ కన్సిస్టెంట్గా ఉంటే మాత్రం మనం రిజల్ట్స్ చూడొచ్చు. సో నేనైతే ఒక రకంగా అంత ఎక్కువ గ్రోత్ నాకు రాలేదు, ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి. బట్ మినిమం గ్రోత్ అయినా వచ్చింది. నన్ను ఈ తక్కువ పీరియడ్లో నమ్మి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా 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 థ్యాంక్ యూ. అండ్ నేను ఇప్పటి నుంచి ఐఎమ్ ప్రామిసింగ్ యూ, నేను క్వాలిటీ కంటెంట్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఐ విల్ బీ కన్సిస్టెంట్. డైలీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. లైక్ మినిమం ఒక షార్ట్ అయినా, లాంగ్ వీడియోస్ అలాగే టైం పడుతుంది కాబట్టి లైక్ వీక్లీ కానీ 2 weeks ఒకసారి కానీ అలా పోస్ట్ చేయడానికి ఐ విల్ ట్రై. సో నాలాంటి కొత్త యూట్యూబర్స్కి నేను చెప్దాం అనుకుంటున్నానంటే ఏంటంటే, క్వాలిటీ కంటెంట్ పోస్ట్ చేయండి, కన్సిస్టెంట్గా ఉండండి, మీరు పక్కాగా రిజల్ట్స్ చూస్తారు. బట్ ఇంకొకటి కూడా మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, యూట్యూబ్ స్టార్ట్ చేయగానే మనకి సక్సెస్ వచ్చేది. కొంతమందికి మంత్స్ పట్టచ్చు, కొంతమందికి ఇయర్స్ పట్టచ్చు. బట్ మనం బ్యాక్అవుట్ అయిపోకుండా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోకుండా మెల్లగా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ, మన క్వాలిటీ కంటెంట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ, మన ఎలాగ వాయిస్ ఓవర్ ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎడిటింగ్, ఇదంతా మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తే తప్పకుండా మనకు సక్సెస్ వస్తుంది. సో ఇదైతే నేను చూసిన 2 గుడ్ థింగ్స్. ఫస్ట్ అయితే ఇల్లు తీసుకోవడం, నెక్స్ట్ అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయడం. సో ఇదండి నా 2024 స్టోరీ. కొన్ని అప్స్ ఉన్నాయి, కొన్ని డౌన్స్ ఉన్నాయి. అందరూ ఫేస్ చేసేవే. లైఫ్ అంటే అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి కదా. సో నేనైతే ఈ స్టోరీ మీతో షేర్ చేసుకుందాం అనుకుని చేసుకుంటున్నా. ఇక్కడితో వీడియోని కూడా ఎండ్ చేస్తున్నా. మీకు తెలుసు కదా, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ మీరు నా నుంచి ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అని కామెంట్ కూడా చేసేయండి. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు డూ దాట్. ఉంటా మరైతే. బాయ్. అందరికీ హ్యాపీ సండే. స్టే బ్లెస్డ్. కీప్ స్మైలింగ్. బాయ్.